ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే గాని పెళ్ళయిందా అమ్మి నీకు? ఇంకా కాలేదండి, చేసుకుంటాను. ఎందుకు ఇట్టాటి వంటలు చేసి వాడి ప్రాణం దీనికా? నువ్వు వంటలు నేర్చుకునేంత వరకు పెండ్లి జోలికి మాత్రం పోమాకు తల్లే. సమీర గారు, మీరేదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. జడ్జెస్ ని చూడగానే మీకు టెన్షన్ పెరిగిపోయినట్టుంది. అది బ్లాక్ రోస్ట్ అని ఆవిడకి చెప్పాలి కదా. ఇందాక నాకు చెప్పారు కదా. ఇది బ్లాక్ రోస్ట్ ఫ్రై. ఇది చూడ్డానికి ఇలాగే ఉంటుంది కానీ తినడానికి చాలా బాగుంటుంది. బ్లాక్ రోస్టా? ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఏదో కొత్తగా ఉండాది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, అలాగే ఉంటుంది. సరే, ఆ అమ్మాయి ఏం చేసినాదో చూద్దాం పదండి. నువ్వేం చేసినావు తల్లి? కొంపదీసి వైట్ రోస్ట్ ఏమైనా చేసినావా ఏంది? ఏంది చాచా గుణింతాలు చెప్తా ఉండావు? నువ్వేం చేసావో చూపించనన్యా. చెత్తను వావ్, సూపర్! బామ్మగారు, మన పూర్వీకులందరూ ఈ చద్దన్నం తినే కదా అంత బలంగా ఉన్నారు. రాత్రి మిగిలిపోయిన అన్నంలో ఇంత పాలు పోసి తోడెట్టేసేవాళ్ళం. తెల్లారి లేచిన తర్వాత అందులో ఇంత గానుగు నూనె వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నంచుకుని తింటా ఉంటే లొట్టలేసుకుని తినేవాళ్ళం అనుకో. పాతకాలం రోజులు గుర్తు చేసినవమ్మీ. సద్దన్నం కంటే బలమైన తిండుండదా ఏంది? అమ్మీ, నువ్వు చేసింది టేస్ట్ చూడబడలే, దాని టేస్ట్ అద్దిరిపోయింది పో. దీంతో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. మూడో రౌండ్కి ఎవరు వెళ్లారనేది చూద్దాం. ఇప్పుడు నిర్వహించిన ఈ రౌండ్ ఫలితాలు నా చేతిలో ఉన్నాయి. ఇందులో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. ఈ రౌండ్లో గెలిచిన వాళ్ళు సమీరా, ప్రీతి అండ్ అనన్య. వచ్చే రౌండ్ పేరు ఆట పాట. మన సాంప్రదాయంలో సంగీతం, నృత్యం అనేది ఒక భాగం. వాటిని తీసి మన సాంప్రదాయాన్ని చూడలేము. ఈ రౌండ్లో పార్టిసిపెంట్స్ సంగీతానికి ప్రాధాన్యత ఉండే పాట లేదా సాంప్రదాయ కళలకు సంబంధించిన నృత్యం ఏదైనా వాళ్ళ చాయిస్. సంగీతానికి ప్రధానమైన పాటలా? ట్రెడిషనల్ రౌండ్ 3 రౌండ్ కాదు, ఖచ్చితంగా నన్ను ముంచేసే రౌండ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.